నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పాడేరు కేంద్రంలో ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఆగస్టు 8వ తేదీన రాష్ట్ర మన్యం బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్ర మన్యం బంద్ ప్రధాన ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 100% సంబంధించిన అంశంలో హైపవర్ కమిటీ ప్రకటించింది. అది వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఖచ్చితంగా 100% రిజర్వేషన్ ఆదివాసులకు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 1/70 చట్టం పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1 లో కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానికి చట్టబద్దత గానీ స్పష్టమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో గానీ ప్రకటన చేయలేదు. తక్షణమే చర్య తీసుకుని జీవో ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర మన్యం బంద్ 8వ తేదీన జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రజానీకంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, వర్తకులు, వ్యాపారులు అందరూ సహకరించి ఈ మన్యం బంద్ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన్యం బంద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో టూరిస్టులు, ఈ పర్యాటకులు, ఈ ప్రాంతం చూసే ప్రజలు కూడా ఆ రోజు సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది ఆదివాసుల ఆత్మఘోష. అందుకనే ఆదివాసీ ప్రజానీకం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 9వ తారీఖున ప్రకటన చేయాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తాం. ఈ బంద్ నేపథ్యంలో ప్రజానీకం అంతా పాల్గొని జయప్రదం చేయాలి. ప్రభుత్వం కూడా ఈ బంద్ని ఖచ్చితంగా సామాజిక ఆర్థిక పరిస్థితి చూసి దీనికి సంబంధించినటువంటి సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు సాగిన ధర్మన్ పడాల్, ఆదివాసీ సోషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ పాడేరు. ఈరోజు ఆ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఆగస్టు 8వ తారీఖున రాష్ట్ర మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర మన్యం బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలని చెప్పేసి 1/70కి సంబంధించి సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేయాలని చెప్పేసి వీటికన్నిటికి సంబంధించి ఈ 8వ తారీఖున ఆగస్టు 8వ తారీఖున బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బంద్కు సంబంధించి అన్ని ప్రజా సంఘాలు ఈ బంద్ సహకరిస్తా ఉన్నారు. కాబట్టి వివిధ సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం నిరసిస్తూ ఆగస్టు 8న రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్కి ఆదివాసీ ప్రజా సంఘాలు పిలుపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆదివాసులకు 100% రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసి 6 నెలల కాలంలో ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ సంబంధించిన చట్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ 1/70 పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం గిరిజనుల పక్షాన 1/70 పరిరక్షణ కోసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అల్లూరు జిల్లాని జోన్ 1 లో కొనసాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటికీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేకపోవడం వలన జోన్ 2లోనే అల్లూరు జిల్లాని ఆన్లైన్ లో చూపెడుతున్నారు. దీనివలన వెబ్ కౌన్సిలింగ్ లోను, ఆన్లైన్ కౌన్సిలింగ్ లోను ఈ ప్రాంత ఆదివాసీ ఉద్యోగస్తులు చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఈ సమస్య పరిష్కరిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆగస్టు 8న మన్యం బంద్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో స్వచ్ఛందంగా ప్రజలు తమ హక్కులు రక్షణ కోసం, ఉద్యోగ భవిష్యత్తు కోసం ఆదివాసీ యువత, మహిళలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకునే సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం కూడా ఆదివాసుల ఆక్రందన, ఆదివాసుల బాధ, ఆదివాసుల సమస్యని ఒక శాంతి భద్రతా సమస్యలకు చూడకుండా ఒక సామాజిక ఆర్థిక సమస్యగా చూసుకుని ఈ ప్రాంత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు తీపి అయిన కబురు చెప్పి ఆదివాసులకు 100% రిజర్వేషన్ కోసం తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి ముఖ్యమంత్రి గారు ఏజెన్సీలో రావాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.